దేవుణ్ణి ఆరాధించడం మంచిదండి. ఈ రాత్రి అంతా కూడా మరొక ఆరాధన ఉన్నా పర్వాలేదు అని అనుకుంటాను నేను. ఎందుకంటే అండి దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి, దేవునికి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఈ రెండు చాలా విశేషమనేవి. అందుకనే వారంలో కొన్ని ఆరాధనలు మనకు దొరుకుతాయి. ఎల్లప్పుడూ దేవునికి మనం ప్రార్థిస్తూ ఉంటాం. దేవునితో ఒక అవినాభావ సంబంధము విశ్వాసికి లేదా శిష్యునికి కొనసాగుతూ ఉండాలి. గురువు గారికి శిష్యుడికి సంబంధం ఎప్పుడు ఉండాలి, తెగిపోకుండా చూసుకోవాలి. అందుకని ఎడతెక్క ప్రార్థించమని ఒక మాట మనకు చెప్తారు ప్రభు. కనుకనే ప్రియులారా, ఎంతో ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయనకి మీకు మధ్య నేను ఈ ప్రశస్తమైన భాగాన్ని పాఠాన్ని మేము మీకు బోధిస్తూ ఉన్నాం. కనుకనే ఉపాధ్యాయులు మేము. కనుకనే ప్రియులారా, ఆయన ప్రధానమైన ఉపాధ్యాయుడు, హై స్కూల్కి ప్రధానోపాధ్యాయుడు ఉన్నట్లుగానే ఆయన ఉన్నారు. మిగతా అందరూ కూడా సెకండ్ హెడ్ మాస్టర్స్ అని ఉండేవారు. అలాంటి పనిని మేము ఉపాధ్యాయులుగా మేము ఈ పనిని మేము నిర్వర్తిస్తున్నాం. కనుకనే ప్రియులు సమస్తం ఆయనండి. పాత నిబంధన ఆయన, కొత్త నిబంధన అయింది, సువార్తలు ఆయన, పత్రికలు ఆయన, వర్తమానం అయింది, గంట అయిందే. తిరిగి ఆయన వచ్చి బోధిస్తే తప్ప ఇది ఎవరికి అర్థం కాని ఒక గొప్ప పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. అందుకనే ఆయన వచ్చి బోధించడం అనగా ఆయన పరిశుద్ధాత్మని పంపించారు అనేది మనం గుర్తించాం. కనుకనే ఆత్మ లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేము. కనుకనే ఆత్మ సహాయంతో ఏదైనా మనము కొంచెం గట్టెక్కగల అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రార్థనలో ఎక్కువ ఆత్మను అపేక్షించి పరిశుద్ధాత్మను పొంది ఆత్మ యొక్క నడిపింపులో జీవితాన్ని మనం నడిపించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కనుకనే ప్రియులారా, ఈ ప్రశస్తమైనటువంటి భక్తి జీవితము దేవుడు ఇలాంటి నిజదేవుడు దొరికినందుకు చూడండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తా. నాకు మొన్న గ్యాస్ కొనుక్కోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆయన అన్నారంటే ఇది తేలిపోయిందండి, గ్యాస్ కొనుక్కోవాలన్నారు. సరే, నా దగ్గర ఏమి లేవు, అసలు నిజంగా లేవు, నా దగ్గర ఏమి లేవు. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ఒక ఆయన ఫోన్ చేసి ఇలాగా కొంచెం మీకు ఒక 1000 రూపాయలు వేస్తున్నానండి అన్నాడు. సరేలే, గ్యాస్ వచ్చేసింది అనుకున్నా మనసులో. మరి ఆయనే 5 నిమిషాలు వ్యత్యాసంలో 2000 వేసాడు. 1001 సరే, 2000 వేసారు ఏంటిదే అని అనుకుని ఆయనకి ఫోన్ చేయలేదు నేను. ఆ ముందు రోజు అమ్మాయి ఎవరో చెప్పారు, మాది పెళ్లి రోజు అండి అని. వాళ్ళు వేసారేమో అనుకున్నాను. జాన్సన్ వినీలా పెళ్లి రోజుకి వాళ్ళు వేసారేమో అనుకున్నాను. అది ఎందుకని మంచిది, అకౌంట్ చెక్ చేయండి అంటే ఆయనే 2 సార్లు 5 నిమిషాలు గ్యాప్లో వేశారు డాడీ అని మా చిన్నబాబు చెప్పారు. కనుక నేను ఆశ్చర్యపోయాను. కొన్ని ఆశ్చర్య కార్యములు కూడా మనం నమోదు చేయాలి. అందుకని ప్రియులారా, 900 గ్యాస్కి, 610 కిలోల బియ్యానికి, 600, 1500, 200 దశంభాగానికి, 300 మనం ఇతర ఖర్చులకి, అలాగే దేవుని కృప చూపాడు ప్రియులారా. అందులో 200 రూపాయలు ఉన్నప్పుడు దానికి ఒక మరి కొత్త నోటు అందులో ఉంచారు ఆయన. అది ఎవరు ఇచ్చారు, మనుషులు కాదు అని నమ్ముతారు. ఎన్నోసార్లు నాకు అలాగా జరిగింది. కనుక నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా, దేవుడు ఏదో ఒక చిన్న పని చేసి మనల్ని ఆనందపరుస్తారు, మనము మహిమపరుస్తాం. చాలా విచిత్రమైన దేవుడు అని మనం అనుకుంటాం. నిజమైన దేవుడు నిజమైన పనులు చేస్తాడు. నేను నమ్మేది అదే. నిజమైన పనులు చేస్తాడు. నీకు డబ్బు అవసరం అని తెలుసు, నీకు ఆరోగ్యం అవసరం అని తెలుసు. ఇలాంటి అందుకనే ఎడతెక్క అంటుకట్టబడాలి. ఇందాక చాలా విషయాలు చెప్పలేదు నేను. అసలు అంటుకట్టబడమన్నాడు. సారము, క్రీస్తు దేవునికి అంటుకట్టబడ్డాడంట, మనము క్రీస్తు కట్టుకట్టబట్టాలి. అలా దేవుడి నుండి, క్రీస్తు నుండి మనకి ఆ సారము తీసుకుని మనమే ఆలవలే సారవంతులు అవుతాము. కనుక ఈ కోసి బూతులు తట్టుకున్నప్పుడు అంటారు సారం లేనోడు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే సారం అంటే ఏంటి? శౌర్యము, బలము, వివేకము, జ్ఞానము, ఎన్నో అందులో ఇమిడి ఉంటాయి. కనుకనే భూమిలో సారవంతమైన భూములు విత్తనం పట్టినప్పుడు ఖచ్చితంగా మొలిచి, అందుకనే 3 విత్తనాలు 4 ఎండిపోయాయి. ముండ్ల పొదలు ఏమైంది? రాతి నేల ఆడే ఎండిపోయలేదా? త్రోపక్షణ పెంతుకోస్తులు ఏమయ్యారు? మరి అయిపోయలేదా? ఇప్పుడు నిజమైన పెంతుకోస్తులు బయటకు వచ్చారు. ఇప్పుడు మనమే అది. రేపు ప్రార్థనలు ఉంటాం, ఎల్లుండి ప్రార్థనలు ఉంటాం, ఓన్లీ ప్రేయర్స్ ఉంటాయి మనకి. అలాగే స్తుతిస్తూ స్మరిస్తూ ఎంత అద్భుతమైన దేవుడు, నిజ దేవుడు దొరికినందుకు ఆనందం చెందాలి. భక్తి ఆనందం, భక్తిలో ఆనందం ఉన్నది. కనుక జనులకి అర్థం కావట్లేదు. మీరు అర్థం చేసుకోకపోతే నిత్య జీవము పోగొచ్చుకుంటారు. ఎన్నో మతాల విషయాలు చూస్తున్నాను నా టేబుల్లో. ముందేమో ఇంత బద్ద ఫోను, తర్వాత టచ్ ఫోను, తర్వాత ఐప్యాడ్ ఫోను, తర్వాత ల్యాప్టాప్, ఇంకేం ట్యాప్లు వస్తాయో విషయం చెప్తున్నాను. అందుకనే వాడిని అడుగుతా, పాప పెద్ద స్క్రీన్ మీద నాకు చూపిస్తారు. ఇంత ఉంటుంది అది ల్యాప్టాప్. ఆ దాని మీద చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతున్నా.
దాని మీద నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ మత బోధకి, ఆ మతవాదులు ఎక్కువగా హిందూ మత బిడ్డలని, వాళ్ళ యొక్క హైందవ సహోదరుల యొక్క బోధలు నేను వింటాను. సరే, చంద్రశేఖర్ ఒకళ్ళ బోధ కూడా ఒక నిజ దేవుడు ఉన్నాడనే సంగతి ఇవాళ ఎందుకు పని, మనం ఏమన్నా పెద్ద పెద్ద డిగ్రీలు యూనివర్సిటీల్లో మనం వినేలా పిహెచ్డీలు సంపాదించమా? ఏమైనా హల్లెలూయా. కేవలం ఒక సామాన్యులను ఎన్నుకున్నాడు. ఆ సామాన్యుడు ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. ఆ దేవునికి అతడు అంటుకట్టబడుతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క సారమును పీల్చేస్తూ ఉన్నాడు. బిడ్డ సారాన్ని, తల్లి సారాన్ని బిడ్డ పీల్చేస్తా కడుపులో. అందుకే రెండింతలు తినాలి. ఏమైనా హల్లెలూయా. వాక్యం కూడా మీరు తినాలి, వాక్యము వినాలి, మంచి భోజనం తినాలి, మంచి బట్టలు. ప్రవక్త చిది చెప్పాడు, ఎవరేమనుకున్నా ఖరీదుగానే ఉండమన్నాడు. రాజస్వం ఉట్టిపడాలంటండి. నేను ఆశ్చర్యపోతాను. ఎందుకో బాల్యం నుండి అదే ఉంచాడు నాలో. ఎందరో శనికి గొడిగినా సరే ఆ రాజస్వము, ఆమేన్ హల్లెలూయా, నమ్ముతున్నారా? రాజస్వం ఉట్టిపడవలసిందే, రాజస్వం కోసం ప్రార్థించవలసిందే. ఆమేన్ హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇలాంటి శుభదినములు మనము పోగొచ్చుకోరాదు. ఇంత శుభప్రదమైన దేవుడిని మనం పోగొచ్చుకోకూడదు. కనుకనే శుభకరమైన ఆనవాళ్ళు ప్రతినిత్యము కనపరుస్తున్న దేవుడిని పోగొచ్చుకోకూడదు. ఇది శుభస్కరమ దినములు. ఆమేన్ హల్లెలూయా. కనుకనే అర్థం చేసుకోండి. యూ షుడ్ థింక్ అబౌట్, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఐ హావ్ సెడ్ యూ. మేము అంటున్నది మీరు అర్థం చేసుకోండి. మేము ఎలా జీవిస్తున్నాం ఒకసారి పరిశీలించండి. మరి మా మీద పరిశోధన చేయండి. ఓ పిహెచ్డి దేవుడు ఇస్తాడు. డాక్టర్ అరుణ్ కుమార్ లేకపోతే కిరణ్ కుమార్ అని పెట్టుకో. నేను అర్థమైందా? ఐ మీన్ హల్లెలూయా. ఒక మోడల్గా మేము లేకపోతే మీరు మమ్మల్ని వెంబడించలేరు. ఏమైంది? నేనేమన్నాను? నేను డబ్బు పిశాసిని అనుకో, చాలా రకాల పిశాసులు కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తాను. నేను డబ్బు పిశాసిని అనుకో ఏమవుతాను? డబ్బు ఇచ్చేదే లేదా? 2000 ఇమ్మా నా అబ్బాయిని అడిగానా? 2 మార్లు ఇవ్వటువంటి ఏళ్ళ సాక్ష్యము. 1000 5 నిమిషాల తర్వాత మళ్ళీ 1000 కొట్టాడు. మాకు గ్యాస్ కావాలనే 10 కిలోలు బియ్యం అప్పగా కొంటాడని 200కి 100 కలిపి 300 అయితే ఈవిడ దగ్గర 2 తీసుకునే 500కి మనం ఏం చేసాం? నిన్న నడిపించగలిగాం. నిన్నది ఇవాళ నడిపించగలిగాం. తనకి తెలుసండి ఎవరి రూపీ తనకి. అందుకనే నేను డబ్బు పిశాసిగా లేను, నేను ఒక విశ్వాసిగా. వాళ్ళందరూ ఏం చేశారు? హల్లెలూయా. నమ్మి తీరండి ప్రియులారా. మనకి అవసరమైంది ఆయన. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి, నాకు దరిద్రమో పేదరికమో లేమి నాకు రానే రాదు. మీరు నాకు దరిద్రం దూరపరచు, లేమి దూరపరచు, పేదరికము దూరపరచు, దానిని దూరపరచు. రాజులకి అవి ఉండవు. అవి ఉంటే రాజు కానేరాడు. అర్థమైందా? మామూలుగా కీర్తన గ్రంథం అంతట్లో ఇదే దీవెనకరమైనది. ఇందులో పరలోకం ఉంది, పరలోకపు ఆశీర్వాదం ఉంది. ఇందులో లేనిది ఈ కీర్తన కనుక దేవుడు నెరవేరిస్తే ఇందులో ఉన్నటువంటి మహత్వం ఇంకెందులో లేదు. మీరు ప్రార్థనలో కూడా దీన్ని స్మరించవచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి, పేదరికము వారి పట్ల మరణం అన్నాడు సామెతల్లో. పేదరికంలో ఏముంది? మరణం ఉంది. పేదరికంలో మరణం ఉంది. నిన్ను మరణం నుంచి జీవనం తెచ్చాడు ఆయన. తనే కాపరిగా మారాడు, పోషకుడు అయ్యాడు. చివరికి ప్రేమే పోషకుడు, పోషణాధారం, అన్వతకముల ఆధారం అంతా నీకు అయ్యాడు ఆయన. నేను ఆశ్చర్యమండి. 2000 కొంత మాట్లాడండి. ఆ 10 రూపాయలు దశంభాగం వేసాను దేవునికి. అవి కూడా లేవు నా దగ్గర. ఇవాళ వేసాను అందులో. నేను అదే చెప్తున్నా మీకు. ఒక నమ్మకమైన పాత్ర, ఒక నమ్మకమైన పాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పాత్రగా ఉండాలండి మనం? ఆమేన్ హల్లెలూయా. చూద్దాం. కాపరి అనగా ఎవరు? కాపరి అనగా దేవుడు, గొర్రె అనగా మానవుడు, గొల్లవాడనగా గొల్లవాడే. గొల్లవానికి గొర్రెలు ఉంటాయి. గొల్లవాడు గొర్రెలను పోషిస్తాడు. ఈ అపర కాపరి, అపర కుమారి తన యొక్క
గొర్రెలను మనమే గొర్రెలం. ఖచ్చితంగా గొర్రె చంటి బిడ్డ లాంటిది. చంటి పిల్లల మనస్తత్వం గొర్రెకు ఉంటుంది. గొర్రె పిల్లల మనస్తత్వం సంఘమునికి ఉండాలి. అప్పుడు సంఘము చంటి బిడ్డల అవతారం ఎత్తుతారు. పెద్ద 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 తలలు తీసి తలలు పెట్టే తెలివితేటలు మనకు ఉండకూడదు. ఇది మాత్రం మర్చిపోకండి. ఒక అమాయకమైన గొర్రెగా నీవు ఆయన ఎదుట కనబడాలి. దేవుడు పైరూపాన్ని ఎన్నడూ చూడు. దేవుడు లోపల చూస్తాడు. అందుకనే పైరూపాన్ని చూస్తాను మనం ఇంకా పైరూపాన్ని మెరుగుదిద్దు ఉండేవాళ్ళం. ఏమన్నాడు తెలుసా? సాతానుడు ప్రపంచ దండయాత్ర చేసాడనే వర్తమానంలో పైరూపాన్ని కనుక మనం చూస్తే దీన్ని అద్భుతంగా మెరుగుదిద్దు ఉండేవాళ్ళు. పైరూపాన్ని ఏం చేసేవాళ్ళం? మెరుగులు దిద్దేవాడు. ఎందుకంటే పైరూపాన్ని చూస్తారు, కానీ ఇప్పుడు లోపల చూస్తున్నాడు కనుక అంతరాత్మను మెరుగుదిద్దాలి. అందుకే ఇందాక అన్నట్లుగా చెంచాడి చెత్త కూడా ఉండడానికి లేదు. లారీ చెత్త కాదు. ప్రపంచమంతా మనుషులు లారీ చెత్తలతో ఉన్నారు. లెక్కలేని చెత్తరాశులతో వారు ఉన్నారు. కనుక చెంచాడి చెత్తలో కూడా దేవుడు రాలేడు. అది ఏంటంటే ప్రియులారా, అందువలన చెత్తలేని హృదయమును, అందులో ఏమి ఉండకూడదండి. నువ్వు నలకలను ఇష్టపడవు, మురికి పాత్రలను, ఇంట్లో చెత్తను నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు ఇష్టపడతాడా? పైరూపాన్ని చూస్తున్నాడా? అంతరంగాన్ని చూస్తున్నాడు కదా. అంతరంగానికి ఎలా ఉండాలి? భర్త పైరూపాన్ని చూసి ఇష్టపడతాడు. ఆమె లోపల ఏమన్నా నీకు తెలీదు, నాకు తెలుసా, నీకు తెలుసా? కానీ మన మనుషులం కనుక ఆ నమ్మకాన్ని బట్టి మనం సాగుతూ ఉన్నాం. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అది ఆయనకి మనకి తేడా. అందుకనే మనం ఏమయ్యాం? గొర్రెలు అయ్యాం, అమాయకులం అయ్యాం, సాధు ప్రాణులయ్యాం. కనుకనే దాన్ని పోషించగల శక్తి ఆయనకు ఉంది. అందుకనే గొర్రెలు మంచి కాపరిని అన్నాడు. ఒక గొర్రె కోసం ప్రాణం పెట్టడం దిగి వచ్చింది దేవుడు. అయినా అది ఎవడు పెట్టాడు ప్రాణం? ఎవడు పెట్టాడు బాబు ప్రాణం? పెట్టమనండి, ప్రాణం పెట్టమని చూద్దాం. ఈ అపర వీళ్ళు ఉన్నారు, వీళ్ళంతానే ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నారు. ఓ ప్రవచనాలు ఇచ్చేస్తా ఉన్నారు. ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇవన్నీ ప్రవచనాలు చెప్పేస్తూ ఉన్నారు. ఎలా ఉండాలంట? దేవుని స్తోత్రంలోకి వెళ్ళండి. హల్లెలూయా. కాబట్టి మనం గొర్రెలు వంటి వారము, గొర్రెల కాపరి. అదే గొర్రెల కాపరి దేవుడే. నేను గొర్రెల మంచి కాపరిని. గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన యొక్క సంరక్షణలోనికి ఒక గొర్రె వచ్చినట్లయితే అది ఎంతో సుఖపడుతుంది, అది ఎంతో సంతోషిస్తుంది, ఎంతో ఆనందిస్తుంది, సురక్షితంగా జీవిస్తుంది. తన మరణానంతరం నిత్యత్వాన్ని పొందుకుంటుంది. కటిక వారి దగ్గర ఉంది ఇప్పుడు గొర్రెలు. కటికవాని అంగట్లో ఏంటయ్యి? రెండును కటికవాని అంగట్లో అయ్యి చంపుకు తినేయడమే. తెలిసిన ఒక ఆయన కొడుకు కలవరి టెంపుల్కి వెళ్తారండి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు వాయిదురు కలిపి. ఏమండి, ఆకుకూరలు అమ్ముతాడు పాపం. కలవరి టెంపుల్కి వెళ్తాడు. కొడుకు 2 రోజుల క్రితం ఊరిపెట్టుకు చచ్చిపోయాడు. ఏ టెంపుల్ అది? ఏముంది? నేను చెప్పాను అక్కడ ఏమి తప్పు పాపం అని చెప్పాను నేను. అదేంటండి అయ్యగారు, లక్షల మంది అండి అవి. వాక్యం లేని చోట లక్షల మంది అంటే ఒక రోగి దగ్గర ఇంత పలవ పెడితే తింటాడాడు? మరణం అక్కడ జీవము లేని చోట నువ్వెంత బలవంతుడు అయితే అక్కడ నీకేమవుతుంది? అక్కడ మరణం దగ్గరికి వెళ్తే నువ్వేమవుతావు? ఇప్పుడు అతనే దేవుడు అయ్యాడు. నీ ఊళ్ళో నువ్వు జనం నువ్వే దేవుడు. ఆ ఊరికి నువ్వు అర్థమైందా? నా మాట అర్థమైందా? ఆమె హల్లెలూయా. నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు, అందరూ వచ్చి నీతో మాట్లాడతారు. ఇప్పుడు అతనేమయ్యాడు? ఆ దేవుడు ఏమైనా కాపాడగలిగాడా? నిజమైన దేవుడు కనుమరుగయ్యి ఈడేమవుతుంది? తెర మీదకి వచ్చాడు, ఆయన తెరమరుగయ్యాడు. రంగం మీద చిత్రంకి వచ్చాడు, అతను రంగం మీద తప్పుకున్నాడు. నా మాటలు అర్థం చేసుకోండి. నేను ఆశ్చర్యపోయాను. ఎంతమందిని మింగేస్తున్నావు? ఎంతమందిని మింగేస్తున్నాడా? కళ్ళ తిడుతున్నాను అతన్ని ముఖముఖి. నువ్వు దోచుకుంటున్నావు, నీ తప్పు. ఒక దినమన లెక్క అప్పు చెప్తావని తిట్టే. 7-8 ఏళ్ళు అవుతుంది.
తిట్టి కళ్ళలో తిట్టుతున్నాను అతన్ని, కళ్ళలో అతన్ని ద్వేషిస్తా ఉన్నాను, కళ్ళలో దూషిస్తా ఉన్నాను అతన్ని. నవ్వుతున్నాడు, కళ్ళజోడు ఇలాగనుకుంటూ నవ్వుతా ఉన్నాడు. నేను చెప్పాను అక్కడ సంఘానికి, అతను నేను మాత్రమే తిరగబడుతున్నానని చెప్పాను నేను. మరి ప్రాణం క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేసి అప్పులు అడిగితే అంతమంది చేయి చెప్తే నీ ప్రాణం ఎలా ఉంటుంది? అప్పుల వాళ్ళలో నిన్ను ఎవరికి అమ్మేసానని అడుగుతున్నాడు. నిన్ను అప్పుల వాళ్ళలో ఎవరికి అమ్మాను? నిన్ను అమ్మానా నేను? నీకు అప్పుల వాళ్ళలో నిన్ను అమ్మేసేనా నేను? అసలు రాగడికి అప్పుండగా నువ్వు చేయమని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడో విన్నాడు ఆ ప్రార్థన? ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వింటాడు. రాగడికి ఎవరికి అప్పు ఉండకండి, డ్వాక్రా గ్రూపులు ఉండకూడదు, చిట్టీలు ఉండకూడదు, వడ్డీ వ్యాపారాలు నో, నథింగ్. ఫైనాన్స్ బిజినెస్ అనేది విశ్వాసకి తగదు. నేను నమ్మండి, నేను ఎలా సంపాదించి నాకు తెలియదండి. ఇదంతా కూడా ఉద్యోగం అండి. డబ్బు రావడం, ఎవరి దానికి చెలిగట్టడం, కొంత కట్ట దగ్గర ఉండేదండి. నమ్మండి, కొంత కట్ట. ఇక్కడ బ్యాంక్ మా ఇంట్లో బీరువాలు ఏమి లేవు. ఈమె వచ్చినప్పటికి ఏమీ లేవు, అక్కడ ఏమీ లేవు. మాకు 2 కుండలు ఉంటాయి, ఒక దాకా అయ్యని ఈవిడ తెచ్చుకున్నారు పాపం. నాకు సెపరేట్ అయిపోమన్న రోజుకి ఏమీ లేవు. మా అమ్మ కుండల్లో వండుకున్నాం మేము. అర్థమైందా? పైన ఏమైనా పెద్ద పెద్ద గ్యాస్లా, పోనీ ఓవెన్లా, ఆ పొలం నేను ఏరుకొచ్చేవాడిని, ఈవిడ ఉండేవారు. పోనీ ఏమైనా పేనా, ఇసరడానికి చెయ్యి రెక్కరి అరిగిపోయింది ఇక్కడ గూడు. మీకు అర్థమైందా? ఆవిడ 2-3 కుండలు కొనుక్కున్నాం. అర్థమవుతుందా? ఏమైనా హల్లెలూయా. అక్కడి నుండే నిన్ను ప్రారంభిస్తాడు. నిన్ను కట్లిపోయిగాడు ఎన్నుకుంటాడు, నిన్ను నేల మట్టిని ఎన్నుకుంటాడు. నిన్ను ఎన్నుకున్న స్థలం నీకు ఎంతో జీవన. ఏమైనా హల్లెలూయా. టెంపుల్ రక్షించిందా? టెంపుల్ యజమాని ఆ బిడ్డ కోసం పోరాడే పోరాట పశ్చిమ వాళ్ళలో ఉందా? భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో సంభవించబో సంగతులను తెలుసుకోగల శక్తి వాళ్ళకి ఉందా? అబ్రహాముతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడతాను. అబ్రహాము నేడు మనకి నిజమైన తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నాడు అబ్రహాము. దేవుడు కాపరిగా ఉన్నాడు. సంఘ శాఖ యొక్క ఆత్మ చాలా జాగ్రత్త. రాకపోయినా నేనేమో జానికి అదే చెప్పాను. రాకపోయినా నువ్వు 500 లేపినో, నువ్వు బాధపడక అమ్మాయి, నువ్వు డెడికేట్ కావాలి, నువ్వు సమర్పించుకోవాలి. మీరు సమర్పించకపోతే ఏమర్థం అవ్వదు. ఇది అర్థం చేసుకోవాలి. అందరికన్నా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఏమి వదిలిపెట్టమన్నానో, ఏది విసర్జించమని చెప్పానో చక్కగా 7 మాటలు వచ్చాయి అందులో. బంధువులు, స్నేహితులు, ఆభరణములు, తెర వినోదములు, క్రీడలు, రాజకీయములు, మత శాఖలు, అశ్లీల వస్త్రములు, ఎత్తుమాడాలు, జుట్టు కత్తిరింపులు, రంగులు. 10 రంగులు లెక్కెట్టుకో. నేను మగవాళ్ళ గురించి మాకే బాధ లేదు. ఇంత వెరీ నైస్, ఒక వాచి, కొద్ది పాకెట్ మనీ, అంతే. ఇదే మేము ఎలా ఉంది. కానీ ఆడవాళ్ళతోనే నాకేముందే సమస్య ఉత్పన్నమయ్యేది స్త్రీ దగ్గర. ఒక స్త్రీ, ఇందాక దేవదూతలు 3 తెల్లటి వస్త్రాలు వెళ్ళిపోతున్నారు ఆకాశంలో కదా, బస్సులో. నీకు దేవతలు చూపిస్తాను, ఎవరన్నా చూడు. తెల్లటి వస్త్రాలు ఏమండి అంతవరకే వచ్చారు పాపం. నేను వాళ్ళు తప్పు ఏం లేదండి, వాళ్ళు మంచివాళ్ళే. వాళ్ళు తప్పు పాపం, వాళ్ళు మంచివాళ్ళే. వాళ్ళని చెరిపేది బోధ. కలిపి వాక్యంని కలిపి చెరుపుతున్నాడు అక్కడ సాతాను. ఇది అవునంటాడు, ఇది కాదంటాడు, ఇది నిజమంటాడు, ఇది ఒప్పు అంటాడు, ఇది తప్పు అంటాడు, ఇది ముప్పు అంటాడు, ఇది ఇప్పు అంటాడు, ఒప్పు. ఏలాగా నీవేమైపోతావు? ఐ మీన్ హల్లెలూయా. రియల్గా మంచివాళ్ళు. ఈ బాధ తెలిస్తే మేము నడుచుకుంటూ బస్సులో వస్తున్నాం, కానీ వాళ్ళు గొల్లుకుంటూ వస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ బోధ వాళ్ళకే మనకంటే బాగా భక్తి చేస్తారనమాట. ఐ మీన్ హల్లెలూయా. అందుకని యెహోవా అనే కాపరి, నాకు పేదరికము లేదు, దరిద్రమో నాకు లేమి, నాకు మరణమో. ఈ 3 మరణం ఉంది. ఎందులో? ఖచ్చితంగా లేమిలో మరణం ఉందండి. ఏమండి, ఈ ముసలాయన గురించి నీ చింత రికార్డ్ అవుతుందండి. వాడొక తాగపోతే ఇంటి యజమాని చెడిపోతే ఇల్లు చెడిపోతుంది లేదా? నేను అలాంటి ఇంట్లో ఎవడైనా ఎదగలడా? చదువులు ఎదుగుతాడా? బుద్ధి బలములో ఎదుగుతాడా? బుద్ధి వివేక జ్ఞానములలో ఎవడైనా ఎదుగుతాడా?
ఆమేన్ హల్లెలూయా. ఈ రెండింటిలో ఎదగినప్పుడు అది ఏమైపోతాడు? అయినా వాటిని అధిగమించగలిగాను, దేవుని కృప. అటువంటి ఒక పేదరికంలో, ఒక నిరక్షర, ఒక అటువంటి దుస్థితి కలిగిన కుటుంబంలో ఎవడు ఎదగలేడు. ఎదుగుతావా నువ్వు? మీరు అదో రకమైన మనుషులు అనుకో, ఆయన వీళ్ళు ఎదుగుతారా? నువ్వేమైనా ఎలిమెంటరీ దాకా కూడా నువ్వు చదివించలేవు. అందుకనే అందులో పేదరికంలో మరణం అన్నది. ఒక ఆయన అంటాడు, నేను పేదరికంలో పుట్టిన పేదరికంలో మరణించును. అది దైవకృప ఉండాలి. నేను పాపములు పుట్టినా నేను పాపములు పుట్టిన పాపాలు మరణించిన అన్నాను నేను. వాడి అదే ఆన్సర్. వాడికి నా దగ్గర ఏమీ లేదు చెప్పడానికి. నేను దరిద్రుడిగా పుట్టాను కానీ నేను దరిద్రుడిగా మరణించను, ఏమైనా ధనవంతుడిగానే మరణిస్తాను అన్నాడు. నీ గోల్ మంచిది, నీ లక్ష్యం మంచిది, కానీ నేను పాపిగా పుట్టాను, నేను ఒక పాపిగా మరణించను. మీరు పాపిలో పుట్టుకుని మీరు పాపులుగా మరణించొద్దు. మీకు కావాల్సిన ధనం ఆయన ఇస్తాడు. డబ్బు చుట్టూ పరుగులు. ఏం చేయలేదు, తొయ్యని స్థితిలో నిలబడి అతను పోజెట్ వెళ్ళన్నారు. ఆ ఫోను నెలలు సరిపడే గ్యాస్ ఎవడన్నా వస్తుందా? నిజంగా అందులో 100 రూపాయలు వేసింది ఆయన, నువ్వే ఇచ్చేవి, ఇది నీ పనే అన్నాను నేను. దేవుడు ఏమన్నా, ఇది నీ పనే. చూడండి, జనం తప్పు చేసినప్పుడు ఇది నీ పని అంటారు ఇళ్లలో. కాపరి బాధ్యత ఉన్నట్టండి. కాపరి ఉన్నెను స్వీకరిస్తాడు. కాపరి పాలను, కాపరి దాని పిల్లలను, దాని సంరక్షణ బాధ్యతను, ఆ గొర్రె యొక్క సంరక్షణ బాధ్యతను, ఆ ఇతర జంతువుల నుండి ఆ గొర్రెని ఏం చేస్తాడు? క్యాథలిక్ తోడేళ్ళ నుండి, ప్రొటెస్టెంట్ తోడేళ్ళ నుండి, అన్యజనుల తోడేళ్ళ నుండి విన్నా సరే పర్లేదు, వినాలి కూడా. నువ్వు తోడేలు కానీ కాను, నన్ను రూపాంతరపరిచాడు. వీటి నుండి ఏం చేస్తాడు? కాపాడుతాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. ఈ ఆత్మీయ గొర్రెలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయ సంబంధమైన గొర్రెలు మనము. మన చుట్టూ దెయ్యపు యొక్క తోడేళ్ళు. పాతాళంలో ప్రతి తుపాకీ మీ తట్టు ఎత్తబడింది అన్నాడు. పాతాళంలోని ప్రతి తుపాకీ వధువు సంఘం మీదకి అడేం వాడు పేలుస్తున్నాడు. వాడి తోట మిస్ అయిపోతుంది, ఎటువైపు పోతుంది. పగటి వేళ ఎగురు బాణమకైనను అదే తోట, రాత్రి వేళ కలుగు భయమికైనను అదే తోట. మనల్ని చీల్చుకెళ్ళట్లేదు, వాళ్ళని చీల్చుకుని వెళ్తుంది. ఆడే చంపేస్తున్నాడు వాళ్ళని. అంజులాల్లో ఒకటే అన్నాడు, అంజుల సంశాఖ హల్లెలూయా. ఆ పిల్లగాడు మరణానికి వాళ్ళు ప్రార్థించుంటే అటువంటి వ్యామోహం నుండి ఆ బిడ్డ బయటకు వచ్చి ఉండేవాడు. సైబర్ నేరం పెరిగిపోయింది, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సైబర్ నేరస్తులు కాకూడదు, సైబర్ నేరస్తుల చేతిలో మనము మోసపోకూడదు. అందుకని నీ ప్రార్థన రెండింటిని తప్పిస్తుంది. ఏమని హల్లెలూయా. ప్రార్థించడానికి టైం లేదు. ఏదైనా వ్యాపారం, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఇద్దరు కల్వర్ టెంపుల్కి కాయగూర ఇస్తాడు. అన్ని వేల మంది కాయగూరలు సప్లై చేస్తారు, మొత్తం పిండేస్తారు. ఏం చేస్తారు? టోటల్గా పావలేదు, రూపాయి పావలా తీసుకుంటారు. పావలాకి పావలు వేసుకో, లెక్కలేనంత వస్తుంది. జాగ్రత్తగా ఉందాం. చాలా డేంజర్ జోన్ అది. కోడి మాసం కూడా అలాగే తినేస్తాడు. 100 కేజీలు వేసి 150 అంటాడు, 1000 కేజీలు వేసి 1500 కేజీలు అంటాడు. ఆడు అక్కడ కొట్టేజమే. నీతిమంతుడు అలా చేయడు. గ్లాసులు పట్టిపోతారంట, ప్లేట్లు పట్టిపోతారంట. ఇంకెక్కడైనా ఉందా? ఆరే క్రైస్తవులు ఆరు పర్లకం వెళ్ళిపోతారేమో, స్పూన్లు కూడా పట్టిపోతారు. నాది వెళ్ళే ఈసారి కొట్టుకొద్దాం మన సంఘానికి. ఓళ్ళు సామాను తోమి ఓపికేది. ఎవరొకరు చచ్చిపోతుంది, నేను పడేస్తున్నారు. వాళ్ళు సావులు పడేస్తున్నారని కాదు. జాగ్రత్తగా ఉందాం. యెహోవా నా కాపరి ఎవరో నేనేం చెప్పాను? ఆ పాలు. ఎందుకంటే గొర్రెని మేపుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, ఒక గొల్లవాడు నిజంగా పాలు నాశిస్తాడు, ఒక గొల్లవాడు నిజంగా దాన్ని ఉండెనో, ఒక గొల్లవాడు నిజంగా దాని పిల్లలను
ఇప్పుడు చూడండి, అందుకని ఆ గొల్లవాడు ఏమంటే నా స్వరం వినాలని కోరుకుంటాడు. నా గొర్రెలు నా స్వరం వినును. నీవు నిజముగా దేవుని గొర్రెవైతే ఆయన స్వరము నీ స్పష్టంగా వినబడుతుంది, నీకు అర్థం కాకుండా ఉండదు. ఇప్పుడు అర్థమవుతుందా? నా గొర్రెలు, అబ్బా, అదే అక్కడే తప్పిపోయింది. దేవుని స్వరము ప్రవక్తది ఒకటే. ఈ స్వరం విన్నప్పుడు ఆ స్వరం తప్పిపోయారు. లోక సంబంధమైన శాఖ స్వరములతో చేత మిళితమైపోయారు. వీళ్ళ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళాక ఏమవుతుందే? మిళితమైపోయింది. పాలు నీళ్లు, నూనె కాదు. వీళ్ళు అనడం నూనెగా ఉండలేరు. నూనెగా ఉన్నప్పుడు నీళ్లు వచ్చి పడుతున్నప్పుడు నువ్వు కలవనివ్వబో. ఆమేన్, హల్లెలూయా. అందుకని అతనికి ఇంకా బలం చేకూరుతుంది. ఇంకనో నికోలాయితు అయితే సంగముని జయించాడు. ఏం చేశాడు? ధనము చేత. పుట్టినరోజుకి కేక్ వస్తుంది. ఎలాంటి కేక్ అది? కేక లాంటి కేకు. చచ్చిపోతే ఏమవుతుంది? శవపేటిక. అవునా? పాతి పెట్టడానికి శ్మశాన వాటిక. రోగం వస్తే మరి నేను ఎలా చేయగలనా? నీ పుట్టినరోజు కేక్ ఎక్కడ తేను? నేనే 100తో ఎలా తిరుగుతూ ఉన్నాను జనం. సరే ఆగు. ఏమండి, అవి కొనుక్కోగల శక్తి వాళ్ళకి ఉంది. అతని బట్టి ఏంటి? నాకు అర్థమే కాదు అది. నువ్వివ్వడం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో పేదలు ఉంటారు, వారికి కటిక పేదలు వారికి ఇవ్వాలి. దానికినే ఏమవుతున్నాడు? సంగము నికో జయించుట, నికోలాయిత్, నికో ప్లస్ లాయిత్, నికోలాయితులు. సంగముని జయించిన బోధ, నికోలాయితుల బోధ. అర్థమైందా? ఇప్పుడు ఏం చేసి సంగమును, అసలు సంగముని క్రీస్తు జయించాలి, పరిశుద్ధాత్ముడు జయించాలి. సంగము దేవునిది, అది నీది కాదు. దాని మీద నీ పెత్తరాధికారం చెల్లదు. దాన్ని జయించావంటే నువ్వు క్రీస్తుని జయిస్తున్నావు అన్నమాట. క్రీస్తుని జయించిన వాడు ఎవడు లేడు. వాక్యం ఎవడు జయించలేడు, వర్తమానం ఎవడు జయించలేడు. ఆయన మొత్తం జయశాలి. నీ పేరు ముందు జయశాలి అని పెట్టుకోకు, ఎందుకంటే ఎక్కడైనా ఓడిపోతావు. జయశాలి అంటే అన్ని చోట్ల జయం పొందాలి. నువ్వు ఎక్కడైనా ప్రవక్త అన్నాడు, నేను ఓడిపోయాను, నేను జయశాలిని కాను అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? సంగమం జయించలేదా? పాపారావు జయించలేదా? సత్యబాబు జయించలేదమ్మా. డబ్బుతో ఏం చేస్తారు? డబ్బు ఏదైనా జయించేస్తే కొలిచ్చి జయించవచ్చు డబ్బుతో. అంతటి వాడు వచ్చాడంటే ఈ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? కానీ నలకంత మేలు జరగదు. నువ్వు వెళ్ళి అడిగి చూడు, ఏదైనా అడిగి చేయమని చెప్పి చూడు, చూద్దాం. రేపొద్దున నీకు మంత్రి పదవి ఇస్తాం, నిలబడి నీకే నిలబడిపోతాడు. ఓ ఎమ్మెల్యే ఛాంపియన్ చేస్తామంటే మామూలుగా నిలబడండి, ఏముంది? వారానికో నెలకోసారి ఢిల్లీ వెళ్ళొచ్చు, కనబడదు, వెళ్ళిపోతారు రాజకీయాలకి. అది రాజకీయంతో ముడిపడి ఉంది. అది రాజకీయంతో ముడిపడి, లోకంతో ముడిపడి ఉన్న సంఘములు అయ్యి. లోకంతో నీకేం పని? ఏనాడైనా అపొస్తలులు రాజీ పడ్డారా? రాజకీయములతో రాజీ పడ్డారా? రాజులు రాణిలతో రాజీ పడ్డారా? రాజులకి ఎదురెళ్ళారు కదా, ఎదురెళ్ళి ఎదురాడి పోరాడారు, ఎదురే చేశారు వాళ్ళు. పోతే తీసేది తీసేయబ్బా, చందాలు చెప్పే పని, వెళ్ళిపోతాను, నీ పేరు చెప్పి వెళ్ళిపోతాను. అప్పుడు నా దేవుడు నిన్ను ఎలా చంపాలో బాగా తెలుసండి. నువ్వు ఒక్క దెబ్బ చంపుతావు, 100 దెబ్బలు కూడా చంపుతాడు నేను. చావనాడు బతికినవాడు. అర్థమైందా? అందువల్ల గొల్లవాడు నీ నుండి ఫలములు ఆశిస్తూ ఉన్నాడు. గొల్లవాడి నీ నుండి, ఈ గొల్లవాడు పాలు పిల్లలు ఉన్నిను నీ నుండి కొంత ఆదాయం ఆశిస్తూ ఉన్నాడు. మామూలు గొర్రెలు కాపరి. కానీ ఆ గొర్రెలు కాపరి నీ నుండి ఫలములు ఆశిస్తున్నాడు. ఎందుకంటే తన స్వరముని వింటున్నావు. స్వరము నీకు ఆహారముగా మారుతుంది. ఆ ఆహారము తిని నువ్వు ఫలించాలని చెప్పి. ఇవాళ వర్తమానం అదే, నువ్వు ఫలించాలి. 9 ఆత్మీయ ఫలములు ఫలిస్తే తప్ప నువ్వు పరలోకి వెళ్ళలేవు. అప్పుడు నువ్వు దేవుని వల్లే రూపాంతర చెందుతావు. కవచం ఆటోమేటిక్గా ఫలముల ద్వారా వచ్చేస్తుంది. ఆ వరములు ఆటోమేటిక్గా ఫలముల ద్వారా వచ్చేస్తుంది. ఏదో ఒక వరం ఉంటే చాలు, కానీ 9 ఫలములు ఉండాలి. కానీ కవచంలో 6 ఉండాలి. 6, ఇది 7, 7, 6, 13 ఖచ్చితంగా నీలో ఉండాలి. 13 నీలో వారే పరలోకం వెళ్తారు. పరలోకం మేము పుట్టిన రాదు అది. అమ్మా, అది నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నారు. మా నాన్న దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకండి? నా దేవుని దగ్గర డబ్బు నా దగ్గర అవసరమా? 2000 కొంద అవసరాన్ని పంపాడే లేదండి.
ఏమైనా హల్లెలూయా. నీ తండ్రి తన వైపు నీ దగ్గర ఉండాలా? నీ తండ్రి దగ్గర ఉంటే నీ దగ్గర ఒకటి కాదా? ఇస్తాడు, ఇస్తున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తున్నాడు. మెత్తని చేస్తున్నాడు, నేలని విచ్చుతున్నాడు, కోసుకుంటున్నాడు. ఆడెవడంటాడు విత్తనాలు కొయ్యిన వాడును ఏమన్నాడు? చల్లని చోట నువ్వు కఠినవాడిని. నేను కఠినుడినే, కానీ సమయం వస్తుంది అప్పుడు నా కఠినత్వం నీకు చూపుతాను అన్నాడు. నువ్వు అన్నట్టు నేను ఇప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు కఠినుడి గాను, కానీ ఒక సమయం వచ్చినప్పుడు నేను ఏమవుతానో కఠినుడిని అవుతాను. చాలా అద్భుతమైన ఉపమానం చెప్పాడు. నువ్వు నాటని చోట కోయిన వాడువు ఏదో అంటాడు. నువ్వు కఠినుడు అని నేను ఎరుగుతున్నావు, నీవు కఠినుడు అని నేను ఎరుగుతున్నావు. ఈడు ఎరిగినట్టు ఆయన కఠినుడు అని. కఠినాత్ముడి దగ్గర గొర్రెలు ఉంటాయా? ఆమేన్ హల్లెలూయా. గొర్రెకి తన ప్రేమను చూపగలరా? గొర్రెని ప్రేమిస్తే తప్ప అది అన్ని రీతిలుగా ఎదగదు. అలాగే ఈ గొర్రెలను ప్రేమిస్తే తప్ప నువ్వు ఎదగలేవు. యెహోవా కాపరి నాకు ఏమి కలగదు. దేవుని క్రిందకి రాలేకపోతున్నారు జనులు. దేవుని యొక్క సంరక్షణలోనికి మతం అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మతం అన్నాడు కాదు. మతంలో మత్తుంది. వారు యోధా మతమును, సమరయల మతమును, యెరూషలేము మతమును విడిచిపెట్టారు. అది వాళ్ళు 120 మందిని మందు తాగారు, మద్యం తాగారు కాదు, పరిశుద్ధాత్మను తాగారు. అదే పానం వాళ్ళకి. ప్రతి నువ్వు పానం చేయొచ్చు, దాన్ని లోపలికి తాగొచ్చు. నువ్వు ఏం చెప్పానండి? ఆమేన్ హల్లెలూయా. దేవునికి బాధ్యతలు ఉంటాయి, గొర్రెలకి బాధ్యతలు ఉంటాయి. గొర్రె కూడా ఏముంటాయి? గొర్రెలకు కూడా బాధ్యతలు ఉంటాయి. గొర్రెలకు హక్కులు ఉన్నవి, గొర్రెలకు బాధ్యతలు ఉన్నవి. నీ బాధ్యతను నెరవేర్చ. నువ్వు ఒక గొర్రెవి. గొర్రె కన్నా అమాయకమైనది, సాధువైనది, చంటి బిడ్డ మనస్తత్వం కలిగినది, స్వరం తప్ప కంటితో ఏమీ చూడ నేరనిది. అందుకని నీకు ఇవ్వబడిన కంటితో ఈ లోకమును చూడవద్దు. నీ మనోనేత్రంతో పరలోకమును చూడాలి. నువ్వు తెరబడిన నేత్రం నీకుంది. ఈ నేత్రానికి ఆ లోకం కనపడదు. ఈ నేత్రానికి ఈ లోకం కనపడితే మనోనేత్రం పరలోకం కనపడుతుంది. ఈ నేత్రం ఈ లోకంలో నువ్వు జీవించడానికి, కానీ భౌతిక నేత్రంతో పరలోకం చూడలేవు. ఆత్మీయ నేత్రంతో మాత్రమే నువ్వు పరలోకం చూస్తావు. ఎందుకంటే నీ నేత్రాన్ని కోసి తెరిచాడు. ఎందుకంటే అది మూసేసింది. యుగదేవత ఏం చేసింది? క్లోజ్ చేసిందని. అది తెరవబడిందా ఇంకంతే సంగతులు, అంతే. అది ఆయన కృప చొప్పున తెరిచాడు. అది తప్పు. ఈ నేత్రం తెరవాలి, ఈ పాత్ర నాది. తెరిచిన తర్వాత తనని చూడగలిగింది. అందరూ అదే చేశారు. సమర స్త్రీ చూడగలిగింది, అనేక మంది స్త్రీలు చూడగలిగారు. అబ్బా నీవే తెరిస్తే తప్ప ఎవరు చూడలేరు. హృదయం కాదు, నేత్రాన్ని తెరవాలి. నేత్రం హృదయం తెరవబడుతుంది. అన్నీ తెరవబడతాయి. నోరు, చెవులు తెరవబడతాయి. బైబిల్ తెరవబడుతుంది. వెరసి పరలోకం తెరవబడుతుంది. అది తెరవదు. ఏమి తెరవలేదు వాళ్ళకి. ప్రభుత్వ స్పష్టంగా చెప్పిన చదివి చెప్తున్నా మీకు. చెవి, కన్ను, నోరు, హృదయము, బైబిల్ ఏమి తెరవబడలేదు. అక్కడ పరలోకం తెరవబడుతుంది అన్నాడు. నువ్వు తెరబడిన దాంట్లోకి ఏమైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. మూయబడిన దాంట్లో నువ్వేమీ పొందలేవు. ఇల్లు తాళం తర్వాత ఒక ఇంటికి వెళ్ళాలంటున్నాను. ఆ ఇల్లు తాళం నీకు నిరుత్సాహం వస్తుంది. ఆ ఇంటికి వాళ్ళు లేరు. ఆ ఇంట్లో ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళావు, అది లేదు. ఆ ఇంటికి వాళ్ళు లేరు. ఎంతో దూరం వెళ్ళావు, అది తాళం వేసి ఉంది. ఆ తాళం ఎప్పుడో తెలియదు నీకు నిరుత్సాహము. అది ఇప్పుడు నీకు తెరవబడింది. ఇక్కడ భూమి మీద ఇవి తెరవబడితే తప్ప బైబిలు, కళ్ళు, నోరు, చెవులు, హృదయము, మందిర ద్వారములు తెరవాలి. నీకు మందిర ద్వారములు ఇక్కడ ఇవన్నీ తెరవబడితే తప్ప ఆ ఒక్కటి నీకు తెరవబడదు. జనులకి ఏం తెలుసండి? తీయటి మాటలు తీయగా ఉంటున్నాయి, హాయిగా ఉంటున్నాయి. భక్తి చాలా భక్తిపరుడు బతుకుతాడు. ఎంత ఉండదు ఇది. మనం
మనమేమి మగవాళ్ళతో పని లేదు, మనకి మగవాళ్ళతో ప్రాబ్లం లేదండి. ఏం చెప్పానండి? దేవుని పిల్లలు దేవుని మీద ఆనుకోవాలి, గొర్రె కాపరి మీద ఆనుకోవాలి. నా ప్రియుని మీద ఆనుకుని నేను అరణ్య మార్గం వచ్చుతున్న ఎవరితని చెప్పి ఒక మాట పరమగీతంలో. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుస్తున్నది ఈమె యవతే. యవతే అని ఉంటుంది అక్కడ. గొర్రె ఎవరి మీద ఆనుకోవాలి? కాపరి మీద. సంఘము నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. ఇంట్లో భార్య భర్త మీద ఆనుకుంటుంది. ఎందుకంటే ఆయనే ఈ సంరక్షకుడు పోషకుడు. సంఘం యొక్క సంరక్షకుడు పోషకుడు కూడా దేవుడే. మనం దేవుని మీద ఆనుకోవాలి. రూపాయి బిళ్ళ కోసం దేవుని మీద, నీటి బొట్టు కోసమో నూనె చుక్క కోసమో ఖాళీ పాత్రలు అయితే ప్రార్థించమన్నాడు. బియ్యం డబ్బాల కాడికి వెళ్ళి చేతులేసి ప్రార్థించాలి. గ్యాస్ బండ్ల మీద చేతులేసి, నూనె డబ్బాల మీద చేతులేసి కిచెన్లోకి వెళ్ళి దీనిని నింపండి ఖాళీలన్నింటినీ. అది జనులకి చాలా మంచిదండి ఇలా చెప్పుకోవడం. ఎందుకంటే అండి ఏది చెయ్యాలో చెప్పట్లేదండి. ఇప్పుడు వర్తమానంలో కూడా ఒక మోడరైజేషన్ వచ్చిందండి, మీరు మర్చిపోకండి. మీరు ఎప్పుడు కూడా అటువంటి మోడరైజేషన్, ఆధునికత వచ్చిందండి. సాధారణమైన మాటలు మాట్లాడట్లేదండి. లోకం ఏది, లోకస్తులు ఎలా పాడుతున్నారో సంఘశాఖ అలా పాడుతున్నారు. ఎంత దారుణం అర్థం చేసుకో. ఈ సంఘశాఖలో ఎలా ఉన్నారో మనవాళ్ళు కూడా సగం మంది అలా రూపాంతరం. నేను ఎప్పుకనేది ఎప్పుడు కూడా తెల్లని జుట్టు తేవడానికి చూపించి నాకు. నా వయసు వాళ్ళకి ఎవరికైనా తెల్లని జుట్టు ఉందా? ఎందుకు నలిపోయింది? నువ్వు మరి ఏంటో పని నువ్వు? జుట్టు తెలుపు, బట్ట తెలుపు, మనసు తెలుపు, తెలుపు తెలుపు అలా ఉండాలి. ఇది తెలుపు, ఇది నలుపు, ఇదేమో లోపల కారు కొండ నలుపు. నిన్న ఎప్పుగాను ఈ ఇస్సులు అది ఇస్సులు ఎప్పుగాను. మనకి ఎందుకు జుట్టు ఉందే, ఉంటే కొంతకాలం ఉంది, నీకు అదృష్టం. అడబాల దావిరాజుకు ఉంది. ఏమి ప్యాషన్ లేదు. కానీ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మీరేం చేయాలా? మా పిల్లలకి అదే చెప్తున్నాను. మీరు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఒక పన్ను, ఒక ఇంటికి కూడా దానికి నూనె పెట్టారు. వారానికి 2 రోజులు స్నానం చెయ్యాలి. సమయానికి కటింగ్, సమయానికి నూనె, ప్రతిరోజు నూనె. ఎందుకు ఈ కాపర్లకి చెప్పు? అలా చేస్తే నా ప్రార్థన ఏంటో నేను రంగేసి చెప్తే అది చిన్న తప్పుగా కాదు. ఆ పిల్ల క్లిప్కి ఆ క్లిప్ ఒప్పుకున్నాడా? మరి రంగేసి ఒప్పుకుంటాడా? మరి మన వాళ్ళకి తెలీదా? ఆమెను హల్లెలూయా. మెరవని ఇంకా బాగా మెరవని. దేవుడు ఇష్టపడుతున్నాడు ఒకసారి చూసుకో. నువ్వు దేవుడు ఇష్టపడుతున్నాడు చెయ్యాలి. లేవు ప్యాషనబుల్గా ఉండే శక్తి మాకు లేదా? ప్యాషన్స్లోంచి రాలేదా? ఏమన్నా హల్లెలూయా. ఏమని ఏమని చెప్పాను? నా గొర్రెలు నా స్వరము. దేవునికి స్తోత్రం. అది అయిపోయింది. పచ్చిక గల చోట్ల అందరిని నడిపించును, పరుండి చేయను. పచ్చిక మీద పరుంటాం. కొన్ని చోట్లకి వెళ్ళిపోయేవాడిని నేను. టవాల్ తీసుకుని పచ్చిక మీద అలా పడుకుని ఉండేవాడిని. అది ఎంత శాత తీరుతుంది ప్రాణం. చాలాసార్లు నేను వెళ్ళిపోతున్నాడు. నేను స్వార్థకి వెళ్ళిపోయి బాక్స్ అట్ని వెళ్ళిపోయి మధ్యాహ్నం తినేసి హాయిగా పడుకుని 4 గంటలు లేచి వచ్చేసేవాడిని అనమాట. కొంచెం మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం వెళ్ళేవాడిని. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయించున్నాను. పచ్చిక ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. పచ్చదనము. ఎండిపోతే అక్కడ ఎలా ఉంటుంది? మనసు పాడవుతుంది. 10 ఎండిన చెట్లు చూస్తే నీకు ఎలా ఉంటుంది? పచ్చని చెట్టు, కాయల చెట్టు చూస్తే నీకు ఎలా ఉంటుంది? మనసు మురుస్తుంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ఒక దినం మొత్తం ఈ ప్రపంచం అంతా పచ్చగా ఉంటుంది. ఏదేని వలే ప్రతిదీ ఫలిస్తుంది. ఇక్కడ కొన్ని కాస్తాయి, కొన్ని కాయు. 10 మొక్కలు ఎడితే 3 కాయు, 7 కాస్తాయి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, విశ్రాంతినిస్తున్నాడు. అది పరలోకము ఒక విశ్రాంతి. నిత్య విశ్రాంతికి వెళ్తున్నాం మనం. ఆదివారం ఒక్కరోజు విశ్రాంతి ఇక్కడ, అక్కడ నిత్యము విశ్రాంతి అక్కడ.
అది ఒక విశ్రాంతిని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది ఈ అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుని జనులారని ఎతకరండి. ప్రయాసపడి భారము పాప భారం మోసుకుంటున్న జనులారని అర్థం. అది ఏ భారం? అది అప్పుల భారమా? పాప భారమని మోసుకొచ్చిన జనులారా నా ఎద్దకు రండి, మీరు మీ మూటలని దించుతాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. నా మాట నమ్మండి. అది ఆ మూట దిగాలి ముందు, ఆ పాప భారం అనే మూట దిగాలి, అప్పుడు తేలికవుతావు. ఇప్పుడు మూటలు తెరుతుంటే బాగుంటావా, లేకపోతే మనిషి ఖాళీగా వెళ్తుంటే బాగుంటావా? కొన్ని బరువులు తెలుతుంటే బరువు భారంగా వేగముగా ఉండదు, పైగా భారము చెమట్లో చేయలాగేయటం తల్లా ఏదోటి మొత్తం మీద. కానీ ఆ మూట మనిషి నుండి దించాలి ఎవరైనా. కానీ దించుతో రండి అంటున్నాడు. నువ్వు వెళ్తే మూట దించుతాడు తప్ప వెళ్ళకుండా తానకే దించడం. ఇప్పుడు అర్థమవుతుందా? ఏం మోసుకొచ్చాడు? సువార్తని. సువార్తలో ఏం మాట్లాడుతున్నాడు? ప్రయాసపడిపోతున్నారు మీరు బతకడానికి. మీరు మీ మీద పాపం మూట ఉంది, అది చాలా భారం కలిగి చేస్తుంది. దాన్ని దించేవాడు నేనే, నేను విశ్రాంతిని ఇచ్చేవాడు నేనే. నేను ఎత్తుకోరండి. నువ్వు విదేశీ దేవుడు, ఆ స్వదేశీ దేవుడివి, నువ్వు మాలోళ్ళ దేవుడు మాదిగోళ్ళ దేవుడు అంటే ఇంక నువ్వేమొత్తా? నువ్వు రాలేవు. నువ్వు మానవుల దేవుడివి, మాదిగల దేవుడు కాదు, మానవుల దేవుడు అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, నువ్వు మానవుల దేవుడివి, మానవుల రాజువి నీవు. కులం లేదు, మనంతా డిఎన్ఏ ఒకటే, రక్తం ఒకటే, హిమోగ్లోబిన్ అంతా ఒకటే. ఎవడో తెచ్చిపెట్టాడు, అది శుభ్రంగా విడదీసేసాడు అంతే మానవ జాతిని, ఇండియా జాతిని. 144 కోట్ల మంది ఇప్పుడు ఏమయ్యారు? కుల పోరాటం వచ్చింది. ఒక కులానికి పడుతుందా? హల్లెలూయా, పడతావు. కానీ దేవుడు ఏం చేశాడు? కాల సంపూర్ణతలో కులము నుండి నిన్ను తెచ్చాడు, మతము నుండి తెచ్చాడు, శాఖ నుండి లోకం నుండి తెచ్చి ఒక చోట పెట్టి కులము లేదు అని చెప్తున్నాడు, మతము లేదు అని చెప్తున్నాడు, శాఖ లేదని చెప్తున్నాడు. నీది నాది ఒకే రక్తం అని చెప్తున్నాడు. రక్త మార్పిడి చేశాడు, హృదయ మార్పిడి చేశాడు, జీవితమును మార్పిడి చేశాడు. అద్భుతమైన చేంజింగ్ అనమాట. హృదయ మార్పిడి జరిగిందంట మనకి, లేకపోతే ఈ ఆలోచనలు ఎక్కడ వస్తాయి? రక్త మార్పిడి జరిగింది, ఆ రక్తం ఈ రక్తం ఇందులోకి తీసుకొచ్చి పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు బ్లడ్ తీసుకుంటారు. జీవితమును మార్చింది ఆయన. మానవుల దేవుడు. లక్షలో ఉన్నారు ఇప్పుడు ఇండియాలో దేవుళ్ళు, 1,00,000 రకాల్లో ఉన్నారు. స్త్రీ దేవుడు, పురుషుడు, స్త్రీ పురుషులు కాని వాళ్ళ దేవుడు, చెడు దేవుడు, పుట్టలో పాము, అన్ని దేవుళ్ళు, లెక్కలేని ఆచారాలు. అడిగి తీసి అడిగేయట్లేదండి మనిషి, అలాగ అయిపోయాడండి. సెంటిమెంట్స్ అండి. నేనండి ఒకసారి చెప్తాను మీకు, ఇంక చిన్న బతకనేవద్దండి దెయ్యం. అడుగు తీసి అడుగు, ముందు కూర్చు కాలెట్టు, ముందు లేదు ఏమో కొంప తీసి ఎడంకాలు ఎట్టేసి, ఏందేమే కుడికాలు ఎట్టాను ముందు. కుడికాలు కుడుతుంది అనుకో, ఎడంకాలు మంచిదానికి ఏం చేస్తావు? ఇది వెనక్కి పడింది కొంచెం, ఇది గమ్ముని పడిపోయింది, ఇక్కడ బాంబు వెళ్ళిపోతాడు. ఏంటండి ఇది అసలు? ఎన్ని సెంటిమెంట్స్ అండి, అన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి. ప్రవక్త నువ్వు బయటికి వెళ్తే ప్రార్థన చేసుకుని పోమన్నాడంటే నువ్వేం చేయలేదు. నువ్వు బయటికి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకుని ఆమె నేను వెళ్ళిపో, నువ్వు ప్రయాణంతట్లో స్మరిస్తూ పో. ఒక మాటను, నా రాకపోలకు యెహోవాను కాపాడునా నేను, వెంటనే ఆమెను అంటాడు. ఆ యేసుక్రీస్తు నిన్ను కాపాడుతాడు. కాపాడు దేవుడండి, పాడు దేవుడు కాదండి. ఊరి నిండా పాడు దేవుళ్ళు పాడుబడిపోతున్నాయి. ఏమన్నానండి? ఆమేన్, హల్లెలూయా. పచ్చిగల చోట్ల పరుండ చేస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం యెహెజ్కేలు 34 చదువు, 34:14 ఒక్క మాట చదువు, నేను ముగించేస్తాను. దీని మీద వెళ్ళండి. నాకు ఇది సువార్త అండి, ఇది ఏమీ కాదు, ఇది వచ్చి అయిపోయానండి. ఇది కలిపి చెప్తున్నాను నేను. నాకు ఈ సువార్తలు ఏమి కూడా రావు.
ఉమ్. రోగము రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటిని కట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వేదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై ఉమ్. బలాత్కారంతో వాటిని ఏలుదు. అబ్బా, దాన్ని వివరించాలంటే నాకు ఒక గంటనే ఇవ్వాలి, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత మీరు చదివి దాన్ని అర్థం చేసుకుని నాకు చెప్పండి, వాళ్ళు మీకు ఏమైనా ఓపుకుంటే. అంతే, లేదు చెప్పబోయిన పర్లేదు, మీరు అర్థం చేసుకోండి చాలు. సంఘశాఖ స్థితి అక్కడ. నిజమైన కాపురం ఏం చేస్తాడు? ఇప్పుడు చదివిన దాన్ని బట్టి ఉంటాడా? ఏమో అర్థమవుతుందా? నిజమైన కాపురం ఎలా ఉంటాడు? తన గొర్రెల కొరకు తన ప్రాణమును. మామూలు కాపురం కూడా అంతే, హాస్పిటల్ తిప్పేస్తాడు, దాన్ని మాకు సామనివ్వడు. పట్టుకడతాడు, హాస్పిటల్కి తిప్పుతాడు, మందు వేయింతాడు జబ్బు పడితేని. ఆ మామూలు గొల్లవాడు ఊరుకోడు. కానీ ఈ గొల్లవాడు ఏం చేస్తాడు? అందులో చెప్పినట్లు ఉండడు. అందులో ఎవరు బలత్కారంగా వెళ్తావా గొర్రెల బంధనం? అయ్యో హల్లెలూయా. అలాగే ఏలడు, బలత్కారముగా గొర్రెలను ఏలడు, తన మందను ప్రేమపూర్వకముగా ఏలుకుంటాడు. తన ఏలుబడిలో ప్రతి ఆత్మ శాత తీరుతుంది, ప్రతి ఆత్మ తెప్పరెళ్తుంది. పచ్చికలు చూడడం శాంతికరమైన జలములకు నడిపిస్తాడు. ఆ నీరు శాంతినిస్తాయి, ఆ పచ్చిక విశ్రాంతినిస్తాయి. పచ్చిక గల చోట్ల నన్ను పరుడినప్పుడు పడుకుంటే ఏమవుతుంది? విశ్రాంతి వస్తుంది. మంచం విశ్రాంతి గుర్తుగా ఉంది, అర్థమైనా? ఆ పచ్చికలు ఏమిస్తాయి? నీకు విశ్రాంతినిస్తాయి. పరలోకంలో ఏం మంచాలు కొంచాలు ఏముండవు. మీరు నమ్ముకుంటున్నారు అనుకోండి, ఇక్కడే ఉంటాయి, అక్కడ ఏముండవు. ఒక మహిమ దేహంతో ఉంటావు, హాయిగా ఉంటావు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. ఖచ్చితంగా అవి ఉంటాయి. తినొచ్చు, తాగొచ్చు అన్నారు. మల విసర్జన ఉండదట, మలమూత్రాలు. ఆయనకి అలాంటివి ఏమీ లేవు. ఆయన తిన్నాడు కదా, అలాంటివి ఏమీ. ఐ మీన్ హల్లెలూయా. ఒక అద్భుతమైన 1000 ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూస్తున్నాం మేము. ఖచ్చితంగా దానికోసం మొర్ర పెడుతూ ఉన్నాం. నీ మొర్ర ఆయన సన్నిధి చేరాలి. ఇక్కడ దుర్మార్గాలు ఉన్నారు. నేను జకర్యాను కూడా చూపించలేను. ఇప్పుడు జకర్యాని కూడా చూపిస్తాను, సమస్తం చూపిస్తాను. అక్కడ సమస్తలు బైబిల్లో ఉన్నాయి, శాఖలు బైబిల్లో ఉన్నాయి, మతవర్తకులు బైబిల్లో ఉన్నారు. గొర్రెని ఇది ఏ రీతిగా అమ్ముతున్నారో, ఏ రీతిగా దాన్ని ఏలుతున్నారు, ఏ రీతిగా దాన్ని హింసిస్తున్నారో అంతా ఉంది. కానీ ఆయన అక్కడికి వెళ్తున్నారు, ఆయన మరణిస్తున్నారు. కొంతమంది భౌతికంగా కొంత ఆత్మీయంగా. ఆ బాబాయ్ మరణం ఫిజికల్ మరణం, భౌతిక మరణం కాదా? మరి ఈ దెబ్బతో మార్చేస్తాడో గుడిని, లేకపోతే అందులోనే కొనసాగుతాడో తెలియదు. మారుస్తాడో? అవును, మరి అక్కడ ఒక నష్టం జరిగినప్పుడు మళ్ళీ మారిపోతాడు. ఇంకో చోటు ఇంకో నష్టం, అక్కడ మారిపోతావా? ఎన్ని గుళ్ళని మారుస్తావు? నాకు అర్థం కాదు. ఎన్ని గుళ్ళకైతే తిరుగుతావు నువ్వు? నీలోనే ఉందంతా. గుళ్ళో ఏమి లేదు, గుళ్ళో కాపర్లో ఏమీ లేదు, నీలోనే ఉందంతా. నువ్వు మారితే సమస్తం మారుతుంది. పరలోకం మారి నీ వైపు తిరుగుతుంది, నీతోటి తిరిగిపోతుంది. నీతోటి తిప్పుకో, నీ శక్తి ఉంటే ప్రభు నీతోటి తిప్పుకో. 100 రూపాయలు కాదు, నీకు 1000 రూపాయలు ఉంచి వెళ్తాడు. నాకు 100 ఉంచాడే, నీకు 1000 రూపాయలు ఇస్తాడే. మేము విశ్వాసంతో జీవిస్తున్నాం. నిజంగా మా జీవితంలో ఒకసారి చూడొచ్చు కదా ప్రభు అని అడిగాను నేను. అందరికీ ప్రార్థనలు మన ద్వారా అన్ని ఆశీర్వాదాలు. ఆ పోలీసుకి వచ్చాడో కన్నెత్తి చూశాడా? నేను తప్పు చేశానా? నీ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, నా ద్వారా ఇచ్చాడు నీకు. నా ప్రార్థన ద్వారా ఇచ్చి నాతో చెప్పి మరి ఇచ్చాడు నీకు. నువ్వు 70-80 పూటలు ఆగుతున్నావు. నేను భార్య సాక్ష్యం ఇదంతా. ఆ దేవదేవుడు మన మధ్యన ఆయన కూడా సాక్ష్యం అయి ఉన్నాడు. ప్రజాపతి 100 మంది పైన సంప్రదింపులు. ఏమైనా జ్యోతిష్కమా? ఇలా మా ఒక ఆడదాల్సిన బ్యాగ్ వేసి జ్యోతిష్కం అండి. జ్యోతి ఇసుక ఆలయం అన్నాను నేను ఈవిడితో. మరి అంతే కదా, ఏంటది? జ్యోతి ఇసుక ఆలయం, జ్యోతిష్క ఆలయం. నువ్వేం చెప్తావు? జ్యోతిష్యం చెప్తావు. ఏమైనా బ్యాగులు ఏమున్నాయి? బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ఏదో గ్రంథం, అదే నీ కోసం తెలుస్తుంది. అప్పుడు నీ జాతకం నైరుతి దిక్కుని 1116 అక్కడ పాతి పెట్టమంటుంది. తనకు తెలిసేలాగా పాతి పెట్టి వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది.
ఎన్నెన్నో మాయలు. ఏంటయ్యి మనిషి భ్రమలో బతుకుతున్నట్టండి, వాస్తవానికి రాలేకపోతున్నాడు. భ్రమ భ్రమ ఎంత డేంజర్ అది. ఇప్పుడు ఈ ఎండమావి ఎలా ఉంటుంది? అది నీరా? అది వెళ్ళి తాగి, అది నీరా? ఆ తారోటి మీద దూరానికి ఎలా ఉంటుంది? నీటి చలమల్లాగా మెరిసిపోతాయి, నీరు కన్నా ఎక్కువగా మెరుతుంటుంది. అదిగో నీరానని మా ఆవిడతో, నువ్వు వెళ్ళి తాగు, అప్పుడు నేను వచ్చి నేను నువ్వు తాగాక నేను తాగుతానంట. ముందు తను తాగదు, ఎందుకంటే నీటి ఎండమావి. ఇవన్నీ ఏంటి? భ్రమలు. ఇవన్నీ ఏంటి? ఎండమావులు. అందులో ఏమైనా ఉందా? భ్రమపరుస్తున్నారు. మానవుడికి ఏ చెప్తే నమ్మేతాడు. ఇప్పుడు ఆ యూట్యూబ్ అంతా అబద్ధాలు. అదంతా అబద్ధమే. అలా అందుకనే ఇప్పుడు ప్రపంచాన్ని అబద్ధమే వెళ్తుంది. రెండు, డబ్బు. వెనకుండి ఆడు నడిపిస్తున్నాడు, కథ అంతా నడిపిస్తున్నాడు. అబద్ధము డబ్బు వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడ నడిపిస్తున్నాడు ఆయన? శాంతికరమైన ఎంత? ఇప్పుడు టైం ఎంత అండి? ఇదంతా నేను వివరించడానికి టైం తీసుకుంటాను. 6 వచనాల మీద వెళ్ళాలంటే 6 వర్తమానాలు అవుతాయి. నేను ఏమి చెప్పలేను కూడా. ఇప్పుడు మీకు కొంచెం సువార్త చెప్పాను, ఏదో నిలబడాను ఈరోజు. నాకు అసలు నిజంగా అండి ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మాయి కోసం వచ్చాం మేమంతే. మీరు ఆల్రెడీ మీకు ఆరాధన సరే, మీరు ఈ అమ్మాయి ఊరు వెళ్తుంది కనుక మీకు బల్ల మనం ఏర్పాటు చేసాం. మీరు 28 రమ్మని అక్కడికైనా వస్తారు, కానీ మేమంతా ఆమె కోసం మేము ప్రయాసపడుతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె కోసం ఆమె బలిత ఊరు వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు మే నెలలో వస్తారు, లేకపోతే ఎప్పుడో వస్తారు. ఆమె వచ్చేప్పటికి మళ్ళీ ఆ బల్ల తప్పిపోతుంది. ఇప్పుడు ఇవ్వకపోతే ఈ బల్ల. కనుక కొంచెం సేపు మీ మధ్యన గడపాలని మేము వచ్చాం. కనుక నీ ప్రియులారా, ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మనము కళ్ళు మూసుకుని ప్రార్థనలో గడుపుదాం. అమ్మ రొట్టె తయారు చేశారా? శుభం.